హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కత్కై ఛానల్. ఈరోజు డేటు మార్చ్ 7వ తేదీ 2024. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th టెస్ట్ జరుగుతుంది. ఈ వీడియోలో డే 1 రివ్యూ చెప్పబోతున్నాను. నేను మొదట ఈ సిరీస్ యొక్క డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము. 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఇది. ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడటానికి ఇంగ్లాండ్ ఇండియాకి వచ్చింది. ఆల్రెడీ 4 టెస్ట్ మ్యాచ్లు అయిపోయినాయి. ఫస్ట్ టెస్ట్లో ఇంగ్లాండ్ గెలిచింది. సెకండ్ అండ్ థర్డ్ ఫోర్త్లో ఇండియా గెలిచింది. ప్రజెంట్ ఇండియా 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది. ఇండియా ఏమో తన లీడ్ ఇంకా పెంచుకోవాలని చూస్తుంది. టీమిండియా ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్కి ఇది 100వ టెస్టు. అండ్ ఇంగ్లాండ్ ప్లేయర్ బెయిర్స్టో కూడా 100వ టెస్టు. ఆ ఇద్దరు ప్లేయర్స్ ఈ 100వ టెస్టులో ఎవరు పర్ఫార్మెన్స్ ఇస్తారో చూడాలి. ఈ 5th టెస్ట్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్. ఆ పిచ్ రిపోర్ట్ చూస్తే ఈ మ్యాచ్ ధర్మశాలలో జరుగుతుంది. ఈ పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటుంది. స్పిన్కు అనుకూలించి ఈ పిచ్చుల పైన 4th ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆడాలంటే చాలా కష్టం. ఇండియా ఎలా ఆడుతుందో చూడాలి ఒకసారి. ఈ 5th టెస్ట్ ఆడుతున్న ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఇంగ్లాండ్ టీంలో ఒకే ఒక మార్పు చేశారు. ఆల్రౌండర్ రాబిన్సన్ ఈ టెస్ట్లో ఆడట్లేదు. రాబిన్సన్ ప్లేస్లో మార్క్ వుడ్ ఆడుతున్నాడు. టీమిండియా ప్లేయింగ్ 11 చూద్దాం ఒకసారి. టీమిండియా 2 చేంజెస్ చేసింది. పటిదార్ అండ్ ఆకాష్దీప్ ఆడట్లేదు ఈ మ్యాచ్లో. పటిదార్ ప్లేస్లో పడిక్కల్ ఆడుతున్నాడు. ఆకాష్దీప్ ప్లేస్లో బుమ్రా ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు ఈ సిరీస్లో. జాక్ క్రాలీ యొక్క టెస్ట్ కెరియర్ చూసుకుంటే మొత్తం 81 ఇన్నింగ్స్లో 2532 రన్స్ వేసిండు. యావరేజ్ 32.46 ఉంది. 50s వచ్చి 13 కొట్టిండు. 100s 4 ఉన్నాయి. మంచి రికార్డు ఉంది. టీమిండియా జాక్ క్రాలీని ఎర్లీగా అవుట్ చేయకపోతే భారీ ఇన్నింగ్స్ ఆడేస్తాడు. 5th టెస్ట్ డే 1 ఫస్ట్ ఓవర్ బుమ్రా వేస్తున్నాడు. బుమ్రా యొక్క టెస్ట్ కెరియర్ చూసుకుంటే ఒకసారి బుమ్రా ఏజ్ వచ్చి 30 years. 36 మ్యాచెస్లో 157 వికెట్స్ తీసిండు బుమ్రా. నెక్స్ట్ యావరేజ్ 20.39 ఉంది. స్ట్రైక్ రేట్ 44.87 ఉంది. బుమ్రా బెస్ట్ 6 వికెట్స్ ఫర్ 27 రన్స్. టీమిండియా ఫ్యాన్స్ బుమ్రా నుంచి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ 64 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బెన్ డకెట్ 27 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్లో గిల్ క్యాచ్ చౌటేండు. ఫస్ట్ వికెట్ కుల్దీప్ అందించాడు టీమిండియాకి. ఇంగ్లాండ్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 64 రన్స్. ఓలీ పోప్ థర్డ్ డౌన్లో బ్యాటింగ్ వస్తుంటాడు. ఓలీ పోప్ టెస్ట్ కెరియర్ చూసుకుంటే ఇన్నింగ్స్ 76 ఉన్నాయి. యావరేజ్ స్కోర్ వచ్చి 2421 రన్స్ ఉంది. యావరేజ్ 34.59 ఉంది. 50s 11, 100s 5 ఉన్నాయి. వెరీ టాలెంటెడ్ బ్యాట్స్మెన్. ఇంగ్లాండ్ 100 రన్స్ వద్ద సెకండ్ వికెట్ కోల్పోయింది. ఓలీ పోప్స్ 11 రన్స్కి కుల్దీప్ బౌలింగ్లో జూరెల్ క్యాచ్ అవుట్ అయ్యిండు. సెకండ్ వికెట్గా అవుట్ అయ్యిండు. సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ క్రాలీ అండ్ ఓలీ పోప్ మధ్య 36 రన్స్ వచ్చింది. ఇంగ్లాండ్ ఫస్ట్ సెషన్లో 100 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయింది. ప్రజెంట్ క్రాలీ 61 రన్స్తో ఆడుతున్నాడు. డకెట్ 27 రన్స్కి అవుట్ అయ్యిండు. పోపే 11 రన్స్కి అవుట్ అయ్యిండు. కుల్దీప్కి 2 వికెట్లు పడ్డాయి. 5th టెస్ట్ మ్యాచ్లో డే 1 ఫస్ట్ సెషన్ హైలైట్ ఏంటంటే ఇంగ్లాండ్ ఎర్లీగా వికెట్లు కోల్పోతున్నప్పటికీ క్రాలీ అద్భుతంగా ఆడి 50 రన్స్ చేసిండు. జో రూట్ నంబర్ 4లో బ్యాటింగ్ వస్తాడు. జో రూట్ యొక్క టెస్ట్ కెరియర్ చూస్తే వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. మొత్తం 256 ఇన్నింగ్స్లో 11,626 రన్స్ వేసిండు. యావరేజ్ వచ్చి 49.68 ఉంది. 50s 60, 100s 31 ఉన్నాయి. వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. టీమిండియా ఈ మ్యాచ్లో గెలవాలంటే జో రూట్ని ఎర్లీగా అవుట్ చేయాలి. రోహిత్ శర్మ సెకండ్ సెషన్లో ఫస్ట్ ఓవర్ కుల్దీప్ చేత వేయించిండు. కుల్దీప్ ఆల్రెడీ 4.3 overs ఇచ్చాడు. ఫస్ట్ సెషన్లో 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. సెకండ్ సెషన్లో ఫస్ట్ ఓవర్ కుల్దీప్ వేసాడు. ఇంగ్లాండ్ 137 రన్స్ వద్ద 3వ వికెట్ కోల్పోయింది. జాక్ క్రాలీ 79 రన్స్ చేసి కుల్దీప్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోరు 137 ఫర్ 3 వికెట్స్. థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్ జో రూట్ అండ్ క్రాలీ మధ్య 37 రన్స్. జానీ బెయిర్స్టో నెంబర్ 5లో బ్యాటింగ్ వస్తాడు. జానీ బెయిర్స్టో టెస్ట్ కెరీర్ చూసుకుంటే మొత్తం టోటల్ 177 ఇన్నింగ్స్, 5,974 రన్స్, యావరేజ్ 36.43, 50s 26 ఉన్నాయి.
సెంచరీస్ 12 ఉన్నాయి. వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. జానీ బెయిర్స్టో 100వ టెస్ట్ ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ స్కోరు 175 వద్ద 4th వికెట్ కోల్పోయింది. జానీ బెయిర్స్టో 29 రన్స్కి అవుట్ అయ్యిండు. కుల్దీప్ బౌలింగ్లో జూరెల్ క్యాచ్ అవుట్ అయ్యిండు. 100వ టెస్ట్ ఆడుతున్న బెయిర్స్టో సెంచరీ కొడతారని ఫ్యాన్స్ ఎదురు చూశారు. జానీ బెయిర్స్టో కుల్దీప్ బౌలింగ్లో జూరెల్ క్యాచ్ ఇచ్చిండు. ఎంపైర్ అవుట్ ఇవ్వగానే బెయిర్స్టో రివ్యూ తీసుకున్నాడు. అల్ట్రా ఎడ్జ్లో క్లియర్గా ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్నట్టు వచ్చింది. అవుట్ ఇచ్చారు థర్డ్ ఎంపైర్. 4th వికెట్ పార్ట్నర్షిప్ 38 రన్స్ జో రూట్ అండ్ బెయిర్స్టో మధ్య. కెప్టెన్ బెన్ స్టోక్ నెంబర్ 6th పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. బెన్ స్టోక్ టెస్ట్ కెరీర్ చూసుకుంటే టోటల్ ఇన్నింగ్స్ 184 ఇన్నింగ్స్, టోటల్ రన్స్ 6314 రన్స్, యావరేజ్ 35.88 ఉంది. 50s 31 ఉన్నాయి, 100s 13 ఉన్నాయి. 175 రన్స్ వద్దే 5th వికెట్ కూడా కోల్పోయింది. జో రూట్ 26 రన్స్ చేసి జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. జడేజా బౌలింగ్లో జో రూట్ ఎల్బీడబ్ల్యూ ఎంపైర్ అవుట్ ఇస్తే ఇంగ్లాండ్ రివ్యూ తీసుకుంది. ఆ రివ్యూలో 3 రెడ్ లైన్స్ వచ్చినాయి. థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చిండు. బెన్ ఫోక్స్ ఇంగ్లాండ్ వికెట్ కీపరు నెంబర్ 7th పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. బెన్ ఫోక్స్ యొక్క టెస్ట్ కెరీర్ చూసుకుంటే మొత్తం టోటల్ 45 ఇన్నింగ్స్లో 1107 రన్స్ ఉన్నాయి. యావరేజ్ 29.92, 50s వచ్చి 4, సెంచరీస్ 2 ఉన్నాయి. ఇంగ్లాండ్ 6th వికెట్ కూడా 175 రన్స్ వద్దే కోల్పోయింది. బెన్ స్టోక్ ఈ మ్యాచ్లో డక్అవుట్ అయ్యిండు. కుల్దీప్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యిండు. ఇంగ్లాండ్ 175 రన్స్ వద్ద బ్యాక్ టు బ్యాక్ 3 వికెట్స్ కోల్పోయింది. 4th వికెట్, 5th వికెట్, 6th వికెట్ 175 రన్స్ వద్దే కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్లో బెన్ స్టోక్ ఎల్బీడబ్ల్యూగా ఎంపైర్ అవుట్ ఇస్తే ఇంగ్లాండ్ రివ్యూ తీసుకుంది. ఆ రివ్యూలో వికెట్స్ హిట్టింగ్ అని వచ్చింది. థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చిండు. ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ నెంబర్ 8th పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. టామ్ హార్ట్లీ టెస్ట్ కెరీర్ చూసుకుంటే టోటల్ ఇన్నింగ్స్ 9 ఇన్నింగ్స్, రన్స్ వచ్చి 159 రన్స్ ఉన్నాయి. యావరేజ్ 19.88 ఉంది. 50s లేవు, 100s లేవు. ఇంగ్లాండ్ 183 రన్స్ వద్ద 7th వికెట్ కోల్పోయింది. టామ్ హార్ట్లీ అశ్విన్ బౌలింగ్లో పడికల్ క్యాచ్ ఇచ్చి 6 రన్స్కి అవుట్ అయ్యిండు. 7th వికెట్ పార్ట్నర్షిప్ జస్ట్ 8 రన్స్ ఓన్లీ ఫోక్స్ అండ్ టామ్ హార్ట్లీ మధ్య. ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ నెంబర్ 9th పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. మార్క్ వుడ్ టెస్ట్ కెరీర్ చూస్తే మార్క్ వుడ్ ఏజ్ వచ్చి 34 ఉంది. ఇన్నింగ్స్ మొత్తము 57 ఇన్నింగ్స్లో 772 రన్స్ వేసిండు. యావరేజ్ 16.78 ఉంది. మార్క్ వుడ్ టెస్ట్ కెరియర్లో ఒక 50 కొట్టిండు. 100s ఏం లేవు. మార్క్ వుడ్ ఈ మ్యాచ్లో డక్అవుట్ అయ్యిండు. అశ్విన్ బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోరు 183 ఫర్ 8 వికెట్స్. 8th వికెట్ పార్ట్నర్షిప్ 0. ఇంగ్లాండ్ స్పిన్నర్ బషీర్ నెంబర్ 10th పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. బషీర్ యొక్క టెస్ట్ కెరీర్ చూసుకుంటే 20 ఉంది ఏజ్. ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ 14 ఇన్నింగ్స్ 80 రన్స్, యావరేజ్ 11.43 ఉంది. 50s 100s ఏం లేవు. ఈ 5th టెస్ట్ డే 1 సెకండ్ సెషన్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఇండియా మొత్తం 29.3 ఓవర్స్ వేసింది. ఈ సెషన్లో ఇంగ్లాండ్ 94 రన్స్ వేసింది. 6 వికెట్స్ కోల్పోయింది ఇంగ్లాండ్. రన్ రేటు 3.19 ఉంది. ఈ సమ్మరీ యొక్క ఆధిపత్యం టీమిండియాదే అని చెప్పొచ్చు. 5th టెస్ట్ మ్యాచ్ లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఇంగ్లాండ్ 194 రన్స్కి 8 వికెట్స్ కోల్పోయింది. హైయెస్ట్ స్కోర్ వచ్చి క్రాలీ 79 రన్స్ వేసిండు. ఇండియా బౌలింగ్ చూసుకున్నట్లయితే కుల్దీప్కి 5 వికెట్లు, అశ్విన్కి 2, జడేజాకి 1 వికెట్ పడ్డాయి. థర్డ్ సెషన్ని ఇంగ్లాండ్ బ్యాటర్స్ బెన్ ఫోక్స్ 8 రన్స్తో స్టార్ట్ చేసిండు. షోయబ్ బషీర్ 5 రన్స్తో క్రీజ్లో ఉన్నాడు. థర్డ్ సెషన్లో తొలి ఓవరు అశ్విన్ వేసిండు. అశ్విన్ ఆల్రెడీ 10 ఓవర్స్ వేసి ఒక మేడీను 39 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ 3.90 ఉంది. ఇంగ్లాండ్ 218 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. బెన్ ఫోక్స్ 24 రన్స్ చేసి అశ్విన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు 9th వికెట్గా. 9th వికెట్ పార్ట్నర్షిప్ బషీర్ అండ్ ఫోక్స్ మధ్య 35 రన్స్ ఉంది. ఇంగ్లాండ్ ఎక్స్పీరియన్స్ బౌలర్ అండర్సన్ ఏజ్ వచ్చి 41 ఉంది. అండర్సన్ టెస్ట్ కెరీర్ చూసుకుంటే ఇన్నింగ్స్ 263, రన్స్ 1353 రన్స్ వేసిండు. యావరేజ్ 9.2 ఉంది. 50 ఒకటి కొట్టిండు. 100s ఏం లేవు. ఫైనల్ వికెట్
అశ్విన్ తీసిండు. అశ్విన్కి టోటల్గా 4 వికెట్స్ పడ్డాయి. అండర్సన్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో పడికిల్ క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 218 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ కార్డ్ చూద్దాం ఒకసారి. ఇంగ్లాండ్ 218 పరుగులకు ఆల్అవుట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూస్తే క్రాలీ 79, బెన్ డకెట్ 27, పోప్ 11 runs, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ డక్అవుట్, ఫోక్స్ 24, హార్ట్లీ 6, మార్క్వుడ్ డక్అవుట్, బషీర్ 11 runs, అండర్సన్ డక్అవుట్. ఇండియా బౌలింగ్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్కి 5 వికెట్స్, అశ్విన్కి 4, జడేజాకి 1 వికెట్ పడ్డాయి. టోటల్గా 218 పరుగులకు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ ఆల్అవుట్ అయింది. హిట్ మ్యాన్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ చూద్దాం ఒకసారి. ఇన్నింగ్స్ 101, రన్స్ వచ్చి 4034 రన్స్ ఉన్నాయి. యావరేజ్ 44.82 ఉంది. 50s 17, 100s 11 ఉన్నాయి. వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. హిట్ మ్యాన్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. యంగ్ ఓపెనర్ జైస్వాల్ టెస్ట్ కెరీర్ చూసుకుంటే 16 ఇన్నింగ్స్లో 971 రన్స్ ఉన్నాయి. యావరేజ్ 69.36 ఉంది. 50s 3, 100s 3. యంగ్ ప్లేయర్ ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. టాప్ స్కోరర్ ఆఫ్ దిస్ సిరీస్, లీడింగ్ స్కోరర్. ఫామ్లో ఉన్న ఇండియన్ ఓపెనర్స్ని ఎర్లీగా అవుట్ చేయడానికి బెన్ స్టోక్ ఫస్ట్ ఓవరు అండర్సన్ చేత వేయించాడు. టీమిండియా స్కోర్ 25 రన్స్ వద్ద. అండర్సన్ బౌలింగ్లో రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేస్తే ఎంపైర్ అవుట్ ఇచ్చిండు. రోహిత్ శర్మ వెంటనే రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకోవడం వల్ల థర్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చిండు. జైస్వాల్ ఇన్నింగ్స్లో 32 రన్స్ చేయగానే టెస్టుల్లో 1000 పరుగుల మార్కును అందుకున్నాడు. చాలా తక్కువ ఇన్నింగ్స్లోనే జైస్వాల్ 1000 రన్స్ చేశారు టెస్ట్ కెరియర్లో. టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ అండ్ జైస్వాల్ మరో అద్భుతమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించారు. 20 ఓవర్లోనే 100 పరుగుల భాగస్వామ్యాన్ని టీమిండియాకి అందించారు ఓపెనర్స్. జైస్వాల్ తన ఫామ్ని కొనసాగిస్తూ మరో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు. జస్ట్ 56 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. టెస్ట్ మ్యాచ్ని వన్డే తరహా బ్యాటింగ్ చేస్తూ అద్భుతంగా ఆడుతున్నాడు. టీమిండియా వికెట్ నష్టపోకుండా 100 పరుగులు చేసింది. టీమిండియా 104 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 57 పరుగులు చేసి బషీర్ బౌలింగ్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టంపౌట్ అయినాడు. తొలి వికెట్ భాగస్వామ్యం 104 పరుగులు ఉంది రోహిత్ శర్మ అండ్ జైస్వాల్ మధ్య. శుభ్మన్ గిల్ నెంబర్ 3rd పొజిషన్లో బ్యాటింగ్కి వస్తాడు. శుభ్మన్ గిల్ టెస్ట్ కెరీర్ చూసుకుంటే 46 ఇన్నింగ్స్లో 1382 రన్స్ చేసిండు. యావరేజ్ వచ్చి 33.71 ఉంది. 50s 6, 100s 3 కొట్టిండు. శుభ్మన్ గిల్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడితేనే టీమిండియాకి విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ఫామ్ని కొనసాగిస్తూ 77 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిండు. టీమిండియా డే 1 ఆట నిలిపివేసే సమయానికి 135 రన్స్కి 1 వికెట్ మాత్రమే కోల్పోయింది, జైస్వాల్ వికెట్. ప్రస్తుతానికి క్రీజ్లో శుభ్మన్ గిల్ 26 రన్స్, రోహిత్ శర్మ 52 రన్స్తో ఆడుతున్నారు. ఈ 5th టెస్ట్ డే 1 థర్డ్ సెషన్ సమరీ చూద్దాం ఒకసారి. ఈ సమరీలో 32.4 ఓవర్లు వేశారు. 159 రన్స్ వచ్చినాయి. 3 వికెట్లు కోల్పోయారు. రన్ రేట్ వచ్చి 4.87 ఉంది ఈ థర్డ్ సెషన్లో. 5th టెస్ట్ మ్యాచ్ డే 1 ఫుల్ మ్యాచ్ సమరీ చూద్దాం ఒకసారి. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 218 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూసినట్లయితే క్రాలీ 79 రన్స్, బెయిర్స్టో 29 రన్స్, డకెట్ 27, రూట్ 26 రన్స్తో అవుట్ అయ్యారు. టీమిండియా బౌలింగ్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్కి 5, అశ్విన్కి 4, జడేజాకు 1 వికెట్ పడ్డాయి. అందుకు రిప్లై గాను టీమిండియా 135 పరుగులకి 1 వికెట్ కోల్పోయింది. టీమిండియా బ్యాటింగ్ చూసుకుంటే జైస్వాల్ 57 పరుగులకు అవుట్ అయ్యిండు. రోహిత్ శర్మ 52 రన్స్ నాట్అవుట్, గిల్ 26 రన్స్ నాట్అవుట్ క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలింగ్ చూసుకుంటే బషీర్కి 1 వికెట్ పడింది. ఇంకా టీమిండియా 83 పరుగులు వెనకబడి ఉంది. ఇంతే ఫ్రెండ్స్ 5th టెస్ట్ డే 1 రివ్యూ. డే 2 రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.